విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని దాదాపు 7.5 గంటల పాటు విచారణ చేశారు. కానీ ఈరోజు అంటే అతన్ని ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఈడీ నుంచి అడగలేదనేది విజయసాయిరెడ్డి చెప్పిన మాట. ఎందుకంటే గత నెల 24వ తారీఖున విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో అతని వ్యక్తిగతమైనటువంటి మొబైల్ను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డిని ఈడీ కార్యాలయానికి పిలిపించి అతని సమక్షంలోనే సీజ్ చేసినటువంటి ఆ ఫోన్ను ఓపెన్ చేసిన తర్వాత అందులో అవసరమైనటువంటి డాటాను ఈడీ అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. మరోవైపు ఆ డాటా ఏదైతే ఉందో ఆ డాటానంతా కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత అందులో వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో లాగే విజయసాయిరెడ్డి మరోసారి ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కేసిరెడ్డి అనేటువంటి అంశాన్ని మరోసారి ఈడీ కార్యాలయం ముందు విజయసాయిరెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ఈ కేసులో ఇటు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి సమాచారం కానీ ఎక్కడా కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరి పేర్లు తాను చెప్పలేదని, కేవలం ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ లిక్కర్ పాలసీ రూపొందించిన తర్వాతనే 3 సార్లు తన ఆధ్వర్యంలో తను ఉన్నటువంటి సమయంలో మాత్రమే 3 సార్లు సమావేశాలు జరిగాయి తప్ప ఆ లిక్కర్ పాలసీ రూపకల్పన కంటే ముందు ఎక్కడ కూడా సమావేశం జరగలేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈరోజు విజయసాయిరెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం. మరోవైపు విజయసాయిరెడ్డి ఇంట్లో గతంలో సోదాలు చేసినటువంటి సమయంలో 6 లక్షల రూపాయల నగదును కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. కానీ ఆ 6 లక్షల నగదుకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన తల్లి అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్ ఖర్చుల కోసం, ఎమర్జెన్సీ అవసరాల కోసమే ఈ డబ్బులను కూడా మేము ఇంట్లో పెట్టుకున్నామనేటువంటి అంశాన్ని ఈడీ అధికారులు చెప్పడంతో 6 లక్షలను కూడా విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు రిటర్న్ చేసినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు ఈ కేసులో అవసరం అనుకుంటే మరోసారి కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. ఈరోజు తనపైన ఎలాంటి ప్రశ్నలు సంధించలేదు. కానీ టెక్నికల్గా ఈ కేసులో సీజ్ అయినటువంటి ఫోన్ను తన సమక్షంలో ఓపెన్ చేసి ఆ డాటానంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ డాటా అంతా విశ్లేషించిన తర్వాత అందులో వారికి ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిపైన వివరణ కోరుతారు. కాబట్టి మరోసారి విచారణ కూడా తాను హాజరవుతాననేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డి పాత్రే చాలా కీలకంగా ఉంది, రాజ్ కేసిరెడ్డియే కర్త కర్మ క్రియ అంతా కూడా అతనే ఈ కేసుకు ప్రధాన ఆద్యం పోసినటువంటి వ్యక్తి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి మాట. గతంలో కూడా ఈడీ అధికారుల ముందు అదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక మనం ఈడీ కేసులో గమనించినట్లయితే ఇప్పటికే ఏపీ సిట్ దర్యాప్తును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. గడిచినటువంటి వారం రోజులుగా మనం చూస్తున్నాం ఈ కేసు పైన రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో ఛార్జ్షీట్ వేసేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధపడ్డారు. మరోవైపు నిందితులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, మరోవైపు ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్, షెల్ కంపెనీలకు భారీ స్థాయిలో ముడుపులు బదిలీ చేశారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం వాసుదేవ్ రెడ్డి నుండి గోవిందప్ప కావచ్చు, మరోవైపు 2 రోజుల క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారణ చేశారు. ఎందుకంటే ముడుపులు తీసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ముడుపులను వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులపైన కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా విచారణ జరపడం జరిగింది. మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చి కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.